ఇది మీకు ఒక అడవిలాగా ఉంటుంది చూసారా? అవును. దీంట్లో ఇది 1 ఎకరం ఒక మనిషి చేసుకుంటే 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఆదాయం వస్తుంది. 1 ఎకరం. అదే 1 ఎకరం వరిలో పండిస్తే 30,000 వస్తుంది. 3 లక్షలు ఎక్కడ, 30,000 ఎక్కడ? రెండోది, ఈ 30,000 వచ్చినాయి ఇంత లోతు నీళ్ళు పెడతారు. ఇప్పుడు వరిలో చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ పంట వరి. దీన్ని ఒక ఉద్యమం లాగా మీరు చేయాలి, మనం అందరం చేయాలి. వరిని ఆపాలి. ఎంత ఆపాలి? ఇంటికి ఎంత కావాలో అంతా పండించుకోవాలి. మిగిలింది అందరూ ఇలా పెట్టామనుకోండి. ఏమంటారు సార్ ఈ ఎకరంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మోడల్ ఏంటి? దీన్ని 5 దొంతర్ల పంట అంటారు. ఓకే, 5 దొంతర్ల పంట, 5 లేయర్ మోడల్. ఓకే. ఇది మీరు దీని మీద ఎప్పుడైనా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతుల నెంబర్లు నేను ఇస్తాను. ఓకే. ఇది ఎందుకు చేయాలి అని మీరు అడిగితే, ఇది ఎందుకు చేయాలంటే భూమి వేడెక్కుతుంది రోజు రోజుకి. దీంట్లో ప్రధానంగా మానవ చర్యల వల్ల మనం వాడే ఇంధనం, మనం వాడే ఏసీలు, మనం వాడే సిమెంటు, మనం వాడే ప్రతి వస్తువు ఒక కరెంటుతో యంత్రంతో తయారవుతుంది. ఓకే. ప్రతిదీ. నేను ఈ చేత్తో తయారు చేసింది, నేను వాడుకున్న ప్రతిదీ చేత్తో తయారు చేశాడు మనిషి. దీంట్లో ఎక్కడ విద్యుత్తు వాళ్ళ, ఇంధనం వాళ్ళ. భూమి కార్బన్ డైఆక్సైడ్తో నింపేసి మనకి ఒకవైపు మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరుగుతాయి భవిష్యత్తులో, అకాల వర్షాలు, సునామీలు అన్నీ. ఇప్పుడు ఎన్నిటికి కారణం మనిషి చేస్తున్న పని. రెండోది, అజ్ఞానంతో వరి పండిస్తున్నాడు కదా, అలా కాకుండా దీన్ని బహువార్షిక పంటలను కూడా అనొచ్చు. ఓకే. అంటే దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ రాదు, దున్నటం ఉండదు. అదే వరి అనుకోండి, ప్రతి సంవత్సరం దున్నాలి, నాట్లు పెట్టాలి, కోతలు కోయాలి కదా. ఇది ఇంకా దున్నేది లేదు. మన ప్లేట్లో అన్నం ఒకటే లేదుగా, అన్నంతో పాటు పప్పు ఉంది, ఆకుకూర ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, తాలింపు గింజలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. అవన్నీ ఒకే చోట పండించడం ఇది. అచ్చా, ఓకే. మోనో కల్చర్ వరి. మోనో అనేది అదేంటంటే ఏక పంట. దీనివల్ల ఏంటంటే టెంపరీ గ్రీన్ వరి. ఆ గింజ వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే కదా. అది పర్మనెంట్ గ్రీన్ కాదు, ఇది పర్మనెంట్ గ్రీన్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇది. అంటే దీనికి మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయా? ఏమేం మొక్కలు వేయాలి? కింద చెప్పానే అడవిలో పాలేకర్ గారు ఏం చేశారు, ఆయన అక్కడ ఏం పరిశోధనలు చేశారో అదే ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి నైట్రోజన్ ఫిక్సేషన్ దీంట్లో ఉంటుంది. అచ్చా. ఒక చెట్టుని రాలిన ఆకులు ఒక పంటకి పనికి వస్తాయి. ఒక చెట్టు మీద పడ్డ ఎండ కింద మొక్క మీద పడితే సరిపడే ఎండ ఉంటుంది. ఇది డిజైన్ ఉంటుంది దీంట్లో. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది మునగ కింద మునగ ఆకులు నీడ చాలా పల్చగా ఉంటుంది, థిక్ షేడ్ ఉండదు. ఇక్కడ ఎండ పడుతుంది చూసారా, ఎండ పడుతున్నప్పుడు ఇక్కడ తమలపాకు, చామగడ్డ, ఈ పసుపుకి సరిపోతుంది ఇది. ఇవన్నీ ఒక సైంటిఫిక్గా ఆయన చెప్పగలిగారు. ఇది మనం చేసుకుంటే 3 పూట్ల తినగా 3 లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి వస్తుంది. పెట్టుబడి 1 ఎకరానికి 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఈ బెడ్స్ వేసుకోవటం, ఇది కాలువ, ఆయన ఉంచున్నది కాలువ, ఇది బెడ్. ఇది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు. ప్రతిసారి వరి పండిస్తున్నప్పుడు ట్రాక్టర్ అవసరం అవుతుంది, భూమిని దున్ని చేస్తున్నాము కదా. ఇంకోటి, అక్కడ పంట అయిపోయిన తర్వాత ఒక పక్షి కానీ కీటకం కానీ వాలటానికి ఎక్కడ చోటు ఉండదు, ఎడారి అది. పంట ముందు కూడా పచ్చని ఎడారి, పంట అయినా కూడా ఎడారే. పక్షి ఉండటానికి ఆవాసం అవుతుంది ఇదంతా. ఇప్పుడు ఎన్ని పక్షులు అరుపుతున్నాయి, పక్షులు అరుపుని పెడతాయి చక్కగా. వరి చేలో ఇది ఎక్కడ కుదురుతుంది కదా. అసలు మీరు మంచం వేసి పడుకుంటే తినకుండా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత చల్లగా కూడా. దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గర ఏమున్నాయి అనేది. ఇదిగోండి, ఇది ఈ లైన్. దీంట్లో మీకు 60x60, ఇది 60x60 అడుగులు. ఓకే. 60x60 అడుగుల్లో అంటే 400 గజాలు సుమారుగా. 400 స్క్వేర్ యార్డ్లో ఈ మొత్తం మొక్కలు 81 చెట్లు వస్తాయి. ఓకే, 81 చెట్లు 400 గజాల్లో. దాంట్లో ఏంటంటే 20 చెట్లు అరటి చెట్లు వస్తాయి. ఓకే. 16 మెడిసినల్ కానీ బొప్పాయి కానీ వస్తాయి. ఓకే. ఇవి 36 వస్తాయి. ఈ లైన్ అంతా మునుగుని చూసారా, ఒక కొబ్బరి చెట్టు వస్తుంది, ఇంకా 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి.
ఇది అన్నమాట. ఏ రకమైన పర్వాలేదు. దీంట్లో లెక్క ఉంది. 4 మూలల్లో 60/60 4 మూలలు ఉంటాయి కదా చతురస్రం. ఈ చతురస్రంలో ఇక్కడ మామిడి పెట్టామనుకోండి, ఇక్కడ సపోటో, ఇక్కడ నేరేడు, ఇక్కడ పనస, ఇవన్నీ బిగ్ ట్రీస్. గాట్ ఇట్. మధ్యలో 60లో 30 ఉంది చూసారా, 30లో స్మాల్ ట్రీస్ ఉంటాయి. ఈ జామ, నిమ్మ, బత్తాయి, కరివేపాకు, ఈ 2 సెంటర్ పాయింట్లో కొబ్బరి. ఇదేంటంటే పోటీ ఉండదు ఎక్కడ ఈ డిజైన్ వల్ల. ఏ చెట్టుకు ఆ చెట్టు ఇండివిజువల్ గానే పెరుగుతుంది, ఏ కాపుకు ఆ కాపు రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది, పక్షుల ఆవాసంగాను ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, భూమి ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం. అది కార్నర్లో ఉన్న నేరేడు చెట్టు. 30 feet ఉంది చూసారా, 30 feetకి జామ. ఓకే. అక్కడ 30 feetకి ఈ అరటి చెట్ల వెనక సపోటా ఉంది. 60లో సగం 30 కదా, 30లో సగం 15, 15లో సగం 15 దగ్గర 15లో సగం 7.5. ఇది 7.5. 7.5 లో కొబ్బరి చెట్టు వస్తుంది. 7.5లో రాదు, మీకు సెంటర్లో 30 feetలో వస్తుంది. ఈ 7.5 అనేది ప్లాంట్ టు ప్లాంట్. అచ్చా. ఇక్కడ నుంచి ఈ ప్లాంట్కి 7.5, ఈ మొక్క నుంచి ఆ మొక్కకి 7.5. ఇక ఎటు చూసినా సరే మీకు 7.5/7.5 మొక్కలు ఉంటాయి దీంట్లో, చెట్లు. ఈ చెట్లలో మనకి ఈ 7.5 మధ్యలో మనం కాలువ తీస్తాం. ఇది కాలువ మీద తీసినప్పుడు ఈ మట్టి ఎట్లా వేస్తాం, ఈ కాలువ తీసినప్పుడు ఈ మట్టి ఇట్లా సో దట్ మధ్యలో ఉన్న వాటికి బెడ్ ఏర్పడుతుంది. దీంట్లో మనం ఏం పెట్టుకున్నాం, ఇది చూడండి, దొండ, అది తమలపాకు. దీన్ని ఏమికిచ్చాం, మునక్కెక్కిచ్చేసాం. ఇట్లా ఇక్కడ ఈ బెడ్ మీద ఇక్కడ పసుపు పెట్టాం కదా, ఇది పసుపు, ఇది చామగడ్డ. ఇది అల్లం. తర్వాత ఇది మిరియాల. ఇది తమలపాకు. మిరియాలు చూపిస్తానండి, మిరియాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఈ తమలపాకులు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి సిటీకి దూరంగా ఉన్నాం కదా, సోలార్ డ్రైయర్ పెట్టుకుంటే సోలార్ డ్రైయర్లో మనం మిరియాలు, తమలపాకు, ఇదిగోండి మిరియాలు. ఇది 1 yearలో వచ్చేసింది. ఇది 9 months 10 monthsలో. ఈ తమలపాకుని మనం సోలార్ డ్రైయర్లో పెట్టుకుని సోంపు పండించుకుని కొంచెము బెల్లం, కొంచెము ఒక్క వేసి తాంబూలం పౌడర్ తయారు చేయాలి. అంటే తమలపాకులు అమ్ముకుపోయినా తాంబూలం పౌడరు. ఇలా మనం అదనపు ఆదాయం తీసుకోవాలి. ఈ తమలపాకులన్నీ పట్టుకుని మనం సిటీకి వెళ్తాం కన్నా సూర్యుడు రోజు దర్శనం ఇస్తాడు కదా, ఎప్పటికప్పుడు కట్ చేసి ఒక చిన్న డ్రైయర్ పెట్టుకోవాలి. 1 dayలో ఇదంతా డ్రై అయిపోతుంది. దాంట్లో సోంపు చల్లాలి, కొంచెము ఖర్జూరం కానీ బెల్లం కానీ కాంబినేషన్ వేసి అనుకుంటే పటికి బెల్లం మిశ్రి తాంబూలం పౌడర్ అయిపోద్ది. అప్పుడు మనసుకాయ. అబ్బా, ఖచ్చితంగా 1 ఎకరమే ఉండాలా సార్ ఈ 5 layer మోడల్ చేయాలి అని అంటే? 400 గజాలున్నా చేసుకోవచ్చు, ఒక బాక్స్ చేసుకోవచ్చు. మాయిశ్చర్ అనేది ఎలా ఉంటుంది చూడండి, ఇదంతా పైన ఎలా ఉంది కదా, ఈ రాలిన ఆకులు, పువ్వులు. గతంలో వేసిన ఇదంతా చక్కగా ఉండగలుగుతుందంటే మాయిశ్చర్ ఉన్నట్టు. అండ్ మళ్ళీ మనకి కలుపు కమ్మని వాసన వస్తుంది. అవును, వర్షం పడినప్పుడు వచ్చే వాసన. అండ్ కలుపు పెరగకుండా మల్చింగ్ హెల్ప్ అవుతుంది. దీనివల్ల వర్షపు నీళ్లు, మనం ఇచ్చిన నీళ్లు ఆవిరి కావన్నమాట త్వరగా. ఇదేం చెట్టు సార్, ఇదేం మొక్క? కృష్ణపాదం. కృష్ణుడు పాదాలు ఉంటాయి దీని మీద, మీకు చూపిస్తా. మీకు కనబడుతుంది సార్ పాదాలు. ఎస్ ఎస్ ఎస్, కృష్ణ పాదం. దీంట్లో ఇది ఇక్కడ ఇది ఎందుకు పెడతాడు, పాములు ఇష్టం ఉండదు ఇక్కడ ఈ ప్లేస్. అంటే ఈ కాంబినేషన్లో పాములు రాకుండా దీని నుంచి వచ్చే వాయువు పాముకి ఇష్టం ఉండదు. ఇంకోటేమో ఎన్ని తేనెటీగలు వస్తాయి. ఇది ప్రతి రైతుల పెట్టిననుకోండి, తేనెటీగల గురించి చెప్పాను కదా, పాలినేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి దాని మీద ఉంటాయి, పువ్వు మీద.
ఇది సార్ ప్రకృతితో సహజీవనం చేయడం అంటే ఇది. మీరు ఎప్పుడన్నా విన్నారా కృష్ణపాదం అంట? ఆ కృష్ణపాదం రీజన్ ఏంటంటే ఇవి కృష్ణుడి పాదాలు అని అనుకుంటారు. ఎంత బాగుందో. ఇది ఎగ్జాక్ట్లీ ప్రకృతితో పాటు డేటింగ్ చేయడం అంటే ఇదే. ఇలా మన ఇంటికి కావాల్సిన పళ్ళన్నీ వచ్చేస్తాయి ఒక బాక్స్ పెట్టుకున్నా. ఈ సపోటా మన కార్నర్లో ఉన్న ఇవి చెట్టున పండినాకి కట్ చేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. రావాలి ఇలా ప్రతి కార్నర్లో బిగ్ ట్రీస్ ఉంటాయి. గాట్ ఇట్ సార్, చెప్పారు కదా 4 sides 4 directionsలో. సో ఇది 5 layer మోడల్. అంటే క్లియర్గా వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఒక టేక్అవే పాయింట్, వరి గనక ఇంతే ఏరియాలో గనక మీరు పండిస్తే మీరు చెప్పినట్లు 30,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు. అదే ఈ 5 layer మోడల్ని కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే మీ ఇన్కమ్ వుడ్ బి 3 lakhs per year. 10 times ఇంక్రీజ్. వాటర్ వచ్చేసి మనం దాంట్లో వరిలో ఎంత వాడుతున్నామో దీంట్లో వాడేది 3%. వరిలో వాడే దాంట్లో 3%. 3% తక్కువ నీటితో 10 times ఎక్కువ రాబడితో ఉండేదే ఈ 5 layer మోడల్. ఇదేమో అద్దసార్ అంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్. బొప్పాయి ప్లేస్లో ఇది పెట్టాము. ఇది అజీర్తి చేసిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుపుని బట్టి అమ్మమ్మ చెప్పేస్తారు. ఆకలి ఏడుప, బాధ ఏడుప. ఇది పొట్ట మీద వేస్తారు నూనె కాల్చి. అరుగుదల వాడికి ఏ కడుపు నొప్పున్నా పోతుంది. దీని గుణం అది. సరే, మీరు ప్రత్యేకంగా ఆయుర్వేదం చదువుకున్నారు? ఏం చదువుకోవాలా, ఒక రైతు చెప్పిన ఒక పెద్దవాళ్ళు చెప్పిన విని చేసిందే. ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో ఇలాగే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పేరు ఏమన్నారు ఇంతకీ? అడ్డసర అంటారు. అడ్డసర. ఇది నోట్లో పెట్టుకోండి, మీకు 4-5 కాంబినేషన్లో. ఈ మొక్క పేరు ఏంటి సార్? ఇది ఆల్ స్పైస్. ఆల్ స్పైస్. దాల్చిన చెక్క, లవంగాలు ఆ కాంబినేషన్లో ఉంటాయి. 4 years అయింది బెడ్స్ వేసి. రేపు ఫిబ్రవరి వస్తే ఇది 4 సంవత్సరాలు పూర్తి. మళ్ళీ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ కలుపు లేదు. అవును, కలుపు లేదు, చూసారా? రెండోది, మనకి ఏ మొక్క పెట్టామో అదే ఉంది కదా. ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ తక్కువ దీంట్లో. ఇక దీంట్లో అడవికి వెళ్ళి తెచ్చుకోవటమే అనమాట. అలాగే ఇప్పుడు గెలలు రెడీ అయినాయి అనుకోండి, గెలలు కోసుకోవటమే, ఇంకేం లేదు. ప్రతి సంవత్సరం దీంట్లో కలుపు తీయటం, లేకపోతే ట్రాక్టర్ పెట్టడం, దుక్కు దున్నించటం, అడుగు మందులు వేయటం, స్ప్రేలు చేయటం, ఏది గ్రామం దాటి ఏది ఎలక్కర్లా గ్రామంలోనే ఉండొచ్చు. అంటే అప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ఇలా చేశారనుకోండి, సిటీలో ఉన్న ఇన్ని లక్షల మంది గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి. ఇప్పుడు గ్రామం డబ్బులు 50 లక్షలు బయటికి వెళ్తున్నాయి. అప్పుడేముంది, అందరూ నాలాగే చేశారనుకోండి, సిటీలో ఉన్న వాళ్ళందరూ, ఐటీలో ఉన్నవాళ్ళు, వేరే వేరే సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ ఈ వస్తువుల కోసం డబ్బులు పట్టుకుని గ్రామానికి వస్తారు. అప్పుడేమవుతాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి. తద్వారా గ్రామాలు డెవలప్ అవుతాయి, సస్టైన్ అవుతాయి. ఇప్పుడేముంది, గ్రామం డబ్బులు నగరాలకు వస్తున్నాయి, నగరం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అన్ని యూరియా, డిఏపి అన్నీ వాళ్ళే కదా కంపెనీలు, అలా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకుండా మనకి తిరిగి రివర్స్ వస్తాయి అనమాట. అప్పుడు అంతే పాలేకర్ గారి నినాదం ఏంటంటే, గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బు స్వదేశానికి వస్తుంది. మనం అందరం ఇలా చేసామనుకోండి, విదేశీలు కూడా వచ్చి భారతదేశంలో ఏమైనా కొనుక్కుంటారు. పూర్వం కొనుక్కున్నారు, చూసారా, బ్రిటిషర్స్ రాకముందు. అలా మళ్ళీ అందరూ కొనుక్కుంటారు. ఇక్కడ మీకు చిన్న గమనిస్తూ ఉంటే ఒక చిన్న చూపిస్తా చూడండి. సరే, ఇదిగోండి. సారీ, చామగడ్డ. ఇప్పుడు ఇది మల్చింగ్ చేశాను, చూసారా? ఇది వర్షానికి తరిగి ఇక్కడ ఉంది, ఇలా పడిపోయింది. ఇది ఇలా కనబడుతుంది గోడలాగా. ఇలా ఈ కాలం అనేది ఇలాగే ఉంది. దీన్ని మళ్ళీ మనం మెయింటెనెన్స్ చేయటం కూడా లేదు. ఇక మనకి ఖర్చు ఏమీ లేదు దీంట్లో. ఒక్కసారి చేసుకోవటంలోనే ఖర్చు, తర్వాత మన ఆదాయం తీసుకోవటానికి. ఇప్పుడు హితేష్ పటేల్ ఉన్నాడు మహారాష్ట్రలో. ఆయన ఎకరంలో 6 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఆ మాట నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే 6 లక్షలు అనగానే చాలామంది వేరేగా ఊహించుకుంటారు. వెళ్ళి చూసిరమ్మంట వాళ్ళది. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పటికీ ఆయన చేయబట్టి 5-6 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ 4 yearsలో నా ఆదాయం ఎకరంలో 12 లక్షలు చూపిస్తానంటాడు. అబ్బా!
అంటే ఎన్ని పంటలు ఉన్నాయంటే సూపర్ మార్కెట్లు ఏమున్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి, ఉప్పు తప్ప. ఉప్పు మనకి సముద్రం నుంచి వస్తుంది, అది వేరే పద్ధతి. అంటే అన్నీ గ్రామంలో దొరుకుతాయి అంటాకి ఆయన ఆ మాట చెప్తాడు. అలాగే ఇప్పుడు మీకు చూపించా, చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత నేను మిరియాలు పెట్టా. ఇక్కడ మిరియాలు వసద్దా రాదా అని భయం ఎందుకు సరే, పెట్టి. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కదా ఫిబ్రవరికి, ఏడాదికి మీరు ఎంత తీస్తున్నారు చెప్పండి. రైట్, మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది నేను పెట్టింది 1/4 ఎకరం. ఓహో, 1/4 ఎకరం అంటే ఇలాంటి బాక్సులు ఎన్ని వస్తాయి? 1/4 ఎకరంలో 10 వచ్చినాయి అంటే 1/4 ఎకరంలో 2.5 అంతే కదా. అంతే. అలా పెట్టింది. దీంట్లో 4 బాక్సులు పెట్టామనుకోండి 1/4 ఎకరం అవుతుంది. దీంట్లో నాకు లాస్ట్ ఇయర్ 30,000 రూపాయలు వచ్చింది. పసుపు ద్వారానే ఎక్కువ వచ్చింది. పసుపు నాకు 600 కేజీలు వచ్చింది. 600 కేజీలు ఇలా పెట్టడం వల్ల ఒక బాక్స్ ద్వారా 600లో మనం దాన్ని ఉడకపెట్టి తీసింది మళ్ళీ మీకు 4%, అంటే ఎంత 120 కేజీస్ వచ్చింది. 120 ఇంటూ మళ్ళీ మీరు బయటికి ఎంత అమ్ముతున్నారు? 300 రూపీస్. ఎవరైనా ఊర్లో అమ్ముకోవచ్చు. 300 రూపీస్. 300 అంటే చూసుకోండి, 100 కేజీస్, 20 కేజీస్ ఇంట్లో వాడుకున్నా 100 కేజీస్ అమ్మితే 100 ఇంటూ 300 30,000 దాంట్లో వచ్చేసింది కదా. ఇంకా అరటిపళ్ళు, ఇంకా మీకు మెడిసినల్గా ఉన్నాయి మొక్కలు, అల్లము, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, కంద, ఇవన్నీ కూడా మనకు అదనపు ఆదాయం. అంటే గుడ్డి లెక్కలు వేసుకున్నా సరే మనకి పసుపుతో డబ్బులు వచ్చేస్తాయి. ఇది నాకు వచ్చింది తరకటూరు, కృష్ణా జిల్లాలో. అక్కడ ఇంకా బాగా చేశాను, ఒకే బాక్స్ చేశాను. ఎందుకంటే మాగాణులు ఆపేయాలనే దాంట్లో నేను అక్కడ పనిచేస్తున్నాను. మాగాణుల్లో వరికి బదులుగా ఇది చూపించాలని మాగాణిని ఏం చేశాను, వేసవి కాలంలో చెరువు తవ్వి మట్టితో భూమిని ఎత్తులేపేశాను. లేపి అక్కడ ఈ మోడల్ పెట్టాను. ఆ మోడల్ చూస్తే చాలామంది వచ్చారు ఇప్పటికి. ఇలా ప్రతి వాళ్ళు ఒక బాక్స్ పెట్టుకుంటే మీకు ఇంటికి కావాల్సిన బజార్కి వెళ్లకుండా బతకటం. రెండోది, ప్రతి వస్తువు కొంటాకి మనం 2 వీలర్ 4 వీలర్ తీస్తున్నాం కదా, ఇవన్నీ ఇంధనం ఆధారమే కదా. అలా మనం అసలు ముందు ఆటలు కూడా తగ్గించుకోవాలి. ఒక వస్తువు కొంటాకి బయటికి వెళ్లకుండా బతకటం కూడా ఇంపార్టెంటే కదా. ఇది అమ్ముకుంటాకి కాదు, తినటానికి అన్నట్టు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక బాక్స్ పెట్టుకోమంటా నేను, 60x60. దీంట్లో అగ్గిపెట్ట లాంటి ఇళ్లలో బతికే జనాలకి ఇవాళ కాంక్రీట్ జంగల్లో ఒక బాక్స్ వ్యవసాయం చేసి అందరూ తినండి అంటే అసలు సాధ్యమేనా సార్? అది ఎందుకాదు. 1000 గజాల స్థలం ఉందనుకోండి ఊర్లో, ఇది ఎక్కడ చేయొచ్చు? వ్యవసాయ భూమిలో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, పట్టణాల్లో చేయొచ్చు, నగరాల్లో చేయొచ్చు. 1000 గజాల స్థలం ఉన్న వాళ్ళు 300 గజాలు ఇల్లు కట్టుకుని 400 గజాలు ఇది పెట్టుకుని 700 గజాలు, ఇంకొక 250 300 గజాల్లో ఆవును పెట్టుకుంటే సిటీలో కూడా చేసుకోవచ్చు. ఆచరణ సాధ్యమేనా? చేసుకోవచ్చు, ఎందుకు కాదు. భూమి అన్నపూర్ణేశ్వరి ఎక్కడైనా చేయొచ్చు. ఈ భూమిలో అంతకుముందు వరి పండించిన భూమి ఇది, మీరు కూర్చున్నది. మరి వాళ్ళు ఎందుకు అవుతుంది కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, అది సారాంశం.